పశ్చిమ గోదావరి జిల్లా దివ్యాంగుల క్రీడా ఫెడరేషన్ సభ్యులకు ఈ నెల 18, 19 డిసెంబర్ 2024న తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 3వ DEAF T20 క్రికెట్ టోర్నమెంట్ పోటీలకు హాజరవుతున్న పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన వికలాంగుల క్రీడాకారులకు వారి ఖర్చుల నిమిత్తం 24,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తారన్న తనకు శాసనసభ్యులు ఆర్మిల రాధాకృష్ణ స్వయంగా అందించి టోర్నమెంట్లో విజయం సాధించాలని కోరారు. ఈ సందర్భంగా ఆర్మిల రాధాకృష్ణ మాట్లాడుతూ దివ్యాంగులు మానసిక స్థైర్యంతో అన్ని రంగాల్లో ముందు ఉండాలని, క్రీడల్లో కూడా రాణించాలని కోరారు. దివ్యాంగులు ప్రతిభను గుర్తించి మెరుగుపరిచేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తానని ఈ సందర్భంగా శాసనసభ్యులు ఆర్మిల రాధాకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు తేతలి గ్రామానికి చెందిన ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్ టి రాము, కోశాధికారి ఆర్ ఉమా మహేష్, కె వరప్రసాద్, PVR రవిశంకర్ మరియు కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 18, 19 డిసెంబర్ తేదీల్లో జరిగేటటువంటి కాకినాడలో జరుగుతున్నటువంటి T20 క్రికెట్ ఛాంపియన్షిప్స్ ఫర్ డెఫ్ అంటే మగవారి కోసం నిర్వహిస్తున్నటువంటి T20 క్రికెట్ టోర్నమెంట్కి సంబంధించి ఈరోజు మన వెస్ట్ గోదావరి నుంచి 16 మంది ఈరోజు వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ది డెఫ్ నుంచి 16 మంది ఈ స్పోర్ట్స్లో ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ ఛాంపియన్షిప్స్ కోసం పార్టిసిపేట్ చేస్తున్నటువంటి వారి అందరికీ కూడా ప్రయాణ ఖర్చులు కానీ అక్కడ ఉన్నటువంటి ఖర్చుల కోసం వారికి టీ షర్ట్స్ ఇటువంటి డ్రెస్సెస్ కోసం కానీ 24,000 రూపాయలు ఈరోజు వారికి ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా సమాజంలో ఈరోజు ఒక నిర్లక్ష్యతకి గురవుతున్నటువంటి ఇటువంటి వారి కోసం ప్రభుత్వం ఎప్పటికప్పుడు అన్ని చర్యలు తీసుకుని వారిని అన్ని విధాలుగా ప్రోత్సహిస్తుంది. సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి వారి పట్ల మనందరం కూడా సానుభూతితో ఉండి ప్రతి ఒక్కరు కూడా వారికి అన్ని విధాలుగాను కూడా అండగా నిలవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు అన్ని ఒక దివ్యాంగులకు సంబంధించి వారికి ఈరోజు భగవంతుడు కొన్ని లోపాలు ఇచ్చినప్పటికీ కూడా ఎంతో దృఢ సంకల్పంతో వారు ఇటువంటి టోర్నమెంట్స్లో పాల్గొంటూ వారు తమ ప్రతిభని చాటడం చాలా సంతోషం, అభినందనీయమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారికి అన్ని విధాలుగాను కూడా ఈ క్రికెట్ టోర్నమెంట్లో మన జిల్లా నుంచి తణుకు నుంచి వెళ్తున్నటువంటి వీళ్ళందరూ కూడా ఛాంపియన్స్గా తిరిగి రావాలని ఆకాంక్షిస్తారు.